ఎమర్జెన్సీ పోరాట యోధులకు సమర యోధులుగా గుర్తింపు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేసిన వారిని స్వాతంత్ర యోధులుగా గుర్తింపు కల్పించే విధంగా కృషి చేస్తానని త్రిపుర రాష్ట్ర గవర్నర్ లల్లు ఇంద్రసేన రెడ్డి అన్నారు. భారత సురక్షా సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డికి పౌర సన్మానం ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ 75-77 సంవత్సరాల మధ్య కాలంలో దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించిందని, ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. పత్రికలు, మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి ప్రజాస్వామ్య గొంతు నులిమేరని తెలిపారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ఉద్యమించారని, కొంతమంది పోలీస్ కాల్పుల్లో కూడా మృతి చెందారని అన్నారు. ఆనాడు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నారని, అలాంటి వారిని స్వాతంత్ర యోధులుగా గుర్తించి అన్ని రాయితీలు కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. దూరం ఉంది కానీ అవుతుందన్నది ఎక్కువ సమయం తీసుకోకుండా నేను గర్వపడుతున్నా కదా. ఎందువల్లంటే అత్యవసర పరిస్థితి రోజుల్లో నాకు అన్నలాంటి వాడు ఒకటే కళలు చదువుకున్నాం, ఒకే సంస్థలో పనిచేశాం, విద్యార్థి పరిషత్లో పనిచేశాం, యువమూర్తిలో పనిచేశాం, రాజకీయ పార్టీలో పనిచేశాం, భారతీయ జనతా పార్టీలో అనేక ఉద్యమాల్లో పనిచేశాం. కాబట్టి ఈ యొక్క పనికి ఫలితంగా నిన్న ఒక వార్త వచ్చింది, గవర్నమెంట్ చేశాము అనే వార్త రాగానే
మొత్తం యావత తెలంగాణ జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మంది మిత్రులు ఫోన్ చేసి అన్నమ్మ అభినందనాలు, ఉద్యమకారులకు సంగ్రామ యోధులకు ఫలితాలు వస్తాయి ఇంకా వస్తాయి అని వస్తే సువర్ణ అక్షరాలతో రాయబడుతుంది. చంద్రగుప్తుల కాలం నాటి మరి స్వర్ణయుగం చూడగలుగుతాము అన్న పరిస్థితిని నిర్మాణం చేయాలని మనం చేస్తా ఉన్నాం. ఇలా సంగ్రామ యోధులు మర్చిపోయారు, దేశభక్తులను మర్చిపోయారు. ఇలా దగాకోరు, మోసగాళ్ళు, రౌడీలు, రాజ్యమేలే, దగాకోరు, మోసగాళ్ళు, రౌడీలు, రాజ్యమేస్తే ఇక జాతీయ గీతం ఆలాపించేవాడు ఎవరు ఈ దేశంలో అడుగుతా ఉన్నాం. భారత సురక్షా సమితి. కాబట్టి మిత్రులారా, ఇంద్రసేన్ రెడ్డి గారు చాలా ఉద్యమాలు చేశాడు. కలిసేసాం మా అన్న లాంటి వాడు రాత్రుంబాలు కూర్చుని చింత చేసి అనేక ఉద్యమాలు చేశాం. ఈ రాష్ట్రంలో సంగ్రామ సంపూర్ణ క్రాంతి గురించి జయప్రకాష్ నారాయణతో కూర్చుని కలిసి ఆలోచించి సంపూర్ణ క్రాంతి మార్పు ఏ విధంగా వస్తుందో దాన్ని తేగలిగాం. ఆ సత్తా తేగలిగిన వారు ఇంద్రసేన్ రెడ్డి గారు, వారిని జయప్రకాష్ నారాయణ మరి కన్యాగా ప్రకటించడం, ఈ రాష్ట్రంలో మార్పు ద్వారా మీ మీద ఆశ పెట్టుకున్నాం అని జేపీ రెడ్డి గారు గవర్నర్ అవుతాడు. మరి ఇంద్రసేన్ రెడ్డి గారు రాబోయే రాష్ట్రపతి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ వేదిక మీకు వస్తానే ఖచ్చితంగా రాష్ట్రపతి చేసుకొని తెచ్చి అంశపెట్టి మీ ముందు ఈ యొక్క ఈ అంశాన్ని తెలియజేస్తాం. సౌత్ ఇండియాకి వెళ్ళి ఇంద్రసేన్ రెడ్డి గారు ఉండారా. కాబట్టి మా త్యాగాలు వృధా కాదని మనం చేస్తున్నా. ఇలా భారత సురక్షా సమితి యావత్ దేశంలో ఇలా నలుగురు గవర్నర్ కేంద్ర మంత్రులు మొన్ననే ఒక గవర్నర్ గారు తమిళనాడుకి వెళ్ళి రామకృష్ణ. కాబట్టి రామకృష్ణ గారు కూడా గవర్నర్ వచ్చారు. కాబట్టి ప్రజాహితానికి, ప్రజాక్షేమానికి మరి అనేక మార్పులకు స్వదేశం ఉంటామని అన్నారు. ఇంద్రసేన్ రెడ్డి గారిని మీరందరూ దీవించి ఉన్నత స్థాయికి, రాష్ట్రపతి స్థాయికి చూడాలని కూడా ఆశిద్దాం. మీ అందరికీ అక్కడ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎన్నికల హడావుడి ఉంది. కాబట్టి నేను అందరినీ కలవలేకపోయినాను. అందుకనే గవర్నర్ అయినా ఇంకే పదవిలో ఉన్నా నాతో ఉన్నటువంటి బాల్య స్నేహితులు, నాతో పనిచేసినటువంటి కార్యకర్తలు, వాళ్ళందరినీ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఇంట్లో వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుండి కూడా సంస్థలో పనిచేస్తూ ఉద్యమాల్లో ఎక్కడైనా లాఠీచార్జ్ జరిగినా, అరెస్ట్ జరిగినా అందులో ముందు ఉన్నటువంటి వ్యక్తి అశోక్ కుమార్ గారు. అందుకనే దాదా మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వస్తానంటే మా ఇంటికి కాదు, ముందు నాకు మొత్తం ఒక రోజు ఇవ్వాలి, ఇక్కడికి వెళ్ళి మొత్తం జిల్లాలని తిప్పుకొని వస్తాను. ఎవరైతే పనిచేసినారో వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ప్రభుత్వం వస్తుందనో, మాకేదో పథకాలు ఇస్తారనో ఆ సమయంలో పనిచేయలేదు. కానీ పనిచేసిన తర్వాత అనేక రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వ రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత మనకు గుర్తింపు ఉండాలి. అనేక మంది ఆ రోజు దెబ్బతిన్నటువంటి వాళ్ళల్లో ఆరోగ్యం పాడైనటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత క్యారియర్ పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, చివరికి ఆరోగ్య పరిస్థితి వస్తే హాస్పిటల్లో చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ ఒకవైపు అయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఈ రకంగా చేసినాం, ఈ రకంగా పోరాటం చేసినామని అంటే వాళ్ళకి నమ్మే స్థితిలో కూడా లేరు. కాబట్టి కనీసం ఈ రకంగా పోరాటం చేసినాము అనేటువంటి ఒక గుర్తింపు ఇవ్వాలి
గుర్తింపు కొరకు మొదట ప్రారంభం చేసి ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో గుర్తింపు పత్రాలు ఇవ్వడమే కాకుండా వాళ్లకు ఆర్థిక సహాయం అదే రకంగా ఆరోగ్యకరమైనటువంటి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇది జరగాలి అనేటువంటి దీంతో అశోక్ ఈ యొక్క సంస్థను ప్రారంభం చేసి ఇది కేవలం ఇక్కడనే కాదు మొత్తం భారతదేశంలో దీని యొక్క ప్రభావం ఉండాలనేటువంటి దీంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి సంస్థలను ఓపెన్ చేసి ఆల్ ఇండియాలో కల్కటా స్టేడియంలో కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎంపీలు వాళ్ళందరూ కూడా దానికి ఇన్వైట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో అశోక్ కుమార్ యాదవ్ వారి యొక్క రోలు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి ఇప్పటికీ వారు చేపట్టిన తర్వాత మధ్యప్రదేశ్ మిగతా ప్రాంతాల్లో కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఎమర్జెన్సీలో పెట్టినటువంటి వాళ్ళే అధికారంలో చాలా రోజులు ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ కాలేదు. అధికారాలు వేరే పార్టీలో ఉన్నా దాని యొక్క సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని వాళ్ళు చేయలేకపోయినారు. కానీ రాబోయేటువంటి రోజులలో తప్పకుండా ఎవరైతే ఎమర్జెన్సీలో పనిచేసినారో వాళ్ళ గుర్తింపు ఉంటుందని చెప్పి ఆ దిశలో అశోక్ కుమార్ గారు చేపట్టినటువంటి భారత్ సురక్షా సమితి చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటూ రాబోయేటువంటి రోజులలో కూడా నా వంతు ఆయా దిశలో కృషి చేస్తానని చెప్పి గవర్నర్గా మరొకసారి మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు నాకు గవర్నర్గా వచ్చినటువంటి భావనలో లేదు. నా ఆప్త మిత్రులు, నాతో పనిచేసినటువంటి వాళ్ళు, నాతో రాత్రింబవళ్ళు కష్టపడేటువంటి వాళ్ళు, ఇక్కడ అతివాదులకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ప్రాణాలు ఇచ్చారు. 1971లో విద్యార్థి పరిషత్తు దీంట్లో ఉన్నప్పుడు యూనివర్సిటీలో గొడవలు 50 సంవత్సరాల క్రితం 1973 డిసెంబర్ ఆ తర్వాత 67, 68 నుండి విద్యార్థి పరిషత్తులో పనిచేశాను. 75, 76లో ఎమర్జెన్సీలో లోపలికి పోయినప్పుడే నన్ను జనతా పార్టీ యూత్ వింగ్ కన్వీనర్గా ఈ ప్రాంతానికి ఆ రోజు ఉన్నటువంటి నీలం సంజయ్ గారు తీసుకోవడం, బయటికి వచ్చి జనతా పార్టీ యొక్క విజయాన్ని కృషి చేసిన తర్వాత స్నేహితులు శ్రేయోభిలాషులందరూ కూడా స్టూడెంట్ ఫీల్డ్లో కాదు మళ్ళీ పొలిటికల్ ఫీల్డ్లోనే పనిచేయాలని చెప్పి దీంట్లోనే పనిచేయమని చెప్పడం, అప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు నన్ను గుర్తించి నాకు ఈ యొక్క బాధ్యతని అప్పచెప్పినందుకు నేను మీ అందరి తరఫున వారికి మీ యొక్క ఆశలు నా మీద ఏదైతే ఉన్నాయో మీ యొక్క సదభిప్రాయం, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నర్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒక అనుసంధానకర్త, జరుగుతున్నాయా లేదా అనేటువంటి బాధ్యత వాటిని
చూడవలసినటువంటి కన్వే చేయవలసినటువంటి విషయం గవర్నర్ పైన ఉంటుంది. అదే రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, రాష్ట్రానికి కావాల్సినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి, వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయం కూడా చెప్పగలిగినటువంటి బాధ్యత, చెప్పాలి అనేటువంటి యొక్క ఆ రకమైనటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉంది. ఇప్పుడు ఆ పదవిలోకి వెళ్ళిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలని ఎట్లా వెళ్ళొచ్చు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత మన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. దాన్ని నిర్వహించాలి, ప్రాపర్గా నిర్వహించాలి అనేటువంటి దిశలో నేను వెళ్తున్నాను. మీరందరూ ఏ ఆలోచనతో అయితే, ఏ నమ్మకంతో అయితే నా మీద నమ్మకంతో మీరు పనిచేస్తూ వచ్చారో, నా మీద ఎంతైతే విశ్వాసం ఉంచారో, మీ విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా గవర్నర్గా మా ఇంద్రన్న అక్కడ ఉన్నాడు, గవర్నర్ ఈ పని చేశాడు, గవర్నర్ అంటే ఈ రకంగా ఉండాలి అనేటువంటి దీంట్లో మీరందరూ కూడా సగౌరవంగా చెప్పుకునేటట్టుగా నా యొక్క గవర్నర్ పదవిని నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విశ్వాసాన్ని కలగజేస్తూ ఈరోజు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సోషల్గా నిర్వహించినటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి అధికారులు చేసేటువంటిది కాదు, సమాజం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు త్రిపురలో చూసినట్టయితే అత్యధికంగా లిటరసీ రేటు త్రిపురలో ఉంది. దేశంలో చిన్న రాష్ట్రాల్లో 3వ చిన్న రాష్ట్రం. చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటే సమస్యలు తగ్గుతాయి అనుకుంటాను, కానీ కొన్నిసార్లు సమస్యలు పెరుగుతాయి. అంత చదువుకున్నటువంటి వాళ్ళలో కూడా మైనర్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. మైనర్ మ్యారేజెస్ని తగ్గించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నేను వెళ్ళగానే లేడీ టైంలో అవుతుంది, వాళ్ళని తీసుకురండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లేదా వాళ్ళని ఈ రకంగా చేయాలి అని అంటే సోషల్ ప్రాబ్లమ్. అది చేతిలో పవర్ ఉంది కదా అనేటువంటి దీంతో చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇది మంచిది కాదు, కాబట్టి ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ ఏవైతుందో వీటిని అవాయిడ్ చేయాలనేటువంటిది పదే పదే మన యొక్క సర్కిల్స్లలో, మన యొక్క ఫ్యామిలీస్లలో, రిలేటివ్ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా దాని యొక్క ప్రభావం మీకు కావాలి. చైల్డ్ మ్యారేజ్ కాగానే ఎర్లీగా ప్రెగ్నెన్స్ కావడం, పిల్లలు కావడం, మళ్ళీ ఫ్యామిలీ డిస్టర్బ్ కావడం, ఆ పిల్లలందరూ మళ్ళీ రోడ్డు మీద పడటం, ఈ రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి, దాన్ని సమర్థవంతంగా సొసైటీ బాధ్యతగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా మన దగ్గర అంత లేకున్నా ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి ప్రాబ్లం ఉంది. దాన్ని సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది, మనం వారి కర్మ, దేవుడు వారికి ఎప్పుడో ఏదో తప్పు చేసినాడు, అందుకే ఇంత చేసినాడు అనేటువంటి దీంతో ఆలోచిస్తూ వస్తుంటాం. ఉదాహరణకి గత 46 సంవత్సరాల కింద కనుక